నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోందా? తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందన్న వార్తలతో రాజకీయం హాట్గా మారిందా? కేసీఆర్ ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడితే అందుకు ప్రధాని మోడీ అంగీకరిస్తారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. అతి త్వరలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకి వెళుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యం కారణంగా 3 నెలలుగా బయటికి రాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నల్గొండ సభకి వచ్చారు. నీళ్ల వివాదంపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని వార్తలు వస్తూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ పర్యటనకి ఇంత ప్రాధాన్యం పెరగడానికి కారణం పార్లమెంటు ఎన్నికలేనని తెలుస్తోంది. మరోవైపు బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఓవైపు ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలుస్తారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతోంది. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్ని బాగా హైలైట్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం కష్టమనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మకంగా మోడీకి చేరువ అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. బీజేపీ తోడైతే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ పెద్దల్ని కేసీఆర్ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే బీజేపీ అగ్రనేత అమిత్ షా మాట్లాడుతూ ఎన్డీఏతో కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని అన్నారు. త్వరలోనే ఎన్డీఏలో కొత్త మిత్రుల చేరికలు ఉంటాయని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని బట్టి ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉండడం పొత్తు కోసమే అనే వాదనకి బలం చేకూరుతోంది. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటన అజెండా ఏంటో, ఎవరిని కలుస్తారనే విషయాల్ని పార్టీ గోప్యంగా ఉంచింది. అయితే అక్కడ మరో వాదన కూడా ఉంది. ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని పర్యవేక్షించేందుకు కేసీఆర్ వెళ్తున్నారని అంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా వీటిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలు నెరవేరేలా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో చేరిపోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తమతో పొత్తుకి సంప్రదిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్కి సూచిస్తున్నట్లు సమాచారం.
ఇటు కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం బీజేపీతో పొత్తుకి సిద్ధంగా లేరని అంటున్నారు. బీఆర్ఎస్ ని బలోపేతం చేద్దామని ఆయన తండ్రికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా ఎన్డీఏ కూటమిలో చేరాలని పలు పార్టీలకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో చేరితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో చేరి చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే తామంతట తాముగా బీజేపీని సంప్రదించడం కరెక్ట్ కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. బీజేపీనే తమని సంప్రదించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపుతారని పేరున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా బీజేపీ అగ్రనేతలకి తాము ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగానే ఉన్నామని కేసీఆర్ ఫీలర్ పంపాలని యోచించినట్లుగా తెలుస్తోంది. నేరుగా బీజేపీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించి ఎన్డీఏలో చేరతామని చెప్పడం సరికాదని కేసీఆర్ తన పార్టీ నేతలకి చెప్పినట్లు సమాచారం. ఇందుకు బదులుగా బీజేపీయే తమతో పొత్తుకి ముందుకి రావాలని, అలా అయితేనే బీఆర్ఎస్ కి ఏతావాతా లాభం ఉంటుందని చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లిపోయి ప్రధాని మోదీని తిట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వాళ్లు తిరిగి ఎన్డీఏలో చేరుతున్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటిది తాము చేరినా పెద్ద ఇబ్బందేమీ ఉండదని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం మనంతట మనంగా బీజేపీ నాయకత్వాన్ని సంప్రదించొద్దని సూచించినట్లు చెప్తున్నారు. బీజేపీయే స్వయంగా మన పార్టీ మద్దతు అడిగితే అప్పుడు ఆలోచిద్దామని తెలిపినట్లుగా సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడితే అందుకు ప్రధాని మోడీ అంగీకరిస్తారా అనేది $1,000 మిలియన్ ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందా అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.